ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై. అసలు వంకాయతో ఏది చేసినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. లేత వంకాయల్లో కాస్తన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని చట్నీలాగా దంచి కూడా వేడి వేడి అన్నంతో తింటుంటే ఎంత కమ్మగా ఉంటుంది. సో అలాగే ఇవాళ మనం కూడా వంకాయలో ఒక డిఫరెంట్ వెరైటీని చూడబోతున్నాం, గుత్తి వంకాయ ఫ్రై. సో ఈ వంకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వచ్చేస్తాయి. లెట్ స్టార్ట్ అవర్ గుత్తి వంకాయ ఫ్రై. గుత్తి వంకాయ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 2 స్పూన్ల వేరుశనగ పప్పులను వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగ పప్పులన్నీ వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాణలిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఎండు మిరపకాయలు 5 నుంచి 6 వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఎండు మిరపకాయల్ని కూడా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనకి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా కొద్దిగా వేపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిద్దాం. 250 గ్రాముల వంకాయల్ని తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి మధ్యలో ఇలా గుత్తి వంకాయలకి 4 ముక్కలుగా కట్ చేసేలాగా ఇవి కూడా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. వంకాయలు వేగేలోపు వంకాయ లోపలికి స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, ఎండు మిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మిశ్రమము, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ మనం ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగో ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడవుగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. మీరు రౌండ్ వంకాయలైనా సరే తీసుకోవచ్చు, ఏ వంకాయ అయినా తీసుకోవచ్చు. గింజ కూడా పడని లేత వంకాయలు అయితే ఈ ఫ్రైకి ఇంకా చాలా బాగుంటాయి. సో ఇలాగే ఈ మొత్తం మిశ్రమాన్ని మనము వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకోగా మనకి ఇంకా కాస్త పొడి మిగిలిపోయింది, దీన్ని కూడా మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్రని, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మనకి కొంచెం చిటపటలాడి వేగిన తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లోపల ఉన్న స్టఫింగ్ మనకి బయటికి రాకుండా కొద్దిగా జాగ్రత్తగా మనం వీటిని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వంకాయల్ని వేపుకోవాలి. 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా మిశ్రమాన్ని కూడా ఈ వంకాయలతో పాటు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. సో దీన్ని సైడ్ డిష్ గా అయినా సరే, రైస్ తో పాటు వేడి వేడి అన్నంతో అయినా సరే తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మన ఈ గుత్తి వంకాయ ఫ్రై. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని అలా సర్వ్ చేస్తే వేడి వేడి అన్నంతో పాటు తింటుంటే ఒక్కొక్క ముద్ద అమృతంలాగే అనిపిస్తుంది. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. సో ఈ గుత్తి వంకాయ ఫ్రై మీకు కూడా నచ్చింది కదా, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.